మనకు బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకునే స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ ఒక్కో స్పాన్కి ఒక్కొక్క స్లాబ్ డిజైన్ చేస్తారు. దాని మీద వచ్చి లోడింగ్ కండిషన్స్ని బట్టి దాని యొక్క డయామీటర్ ఆఫ్ బార్ కానీ లేకపోతే సెంటర్ టు సస్టెన్స్ స్పేసింగ్ కానీ రెండిట్లకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ మేము 4 టైప్స్ ఆఫ్ స్లాబ్స్ యూజ్ చేస్తున్నాం. చిన్న చిన్న 4 టైప్స్ ఆఫ్ స్లాబ్ విత్ సంకన్ స్లాబ్ వచ్చేటప్పటికి మనం రోలు స్లాబ్ అని కూడా అంటాం. ఐ మీన్ బాత్రూమ్స్లో వాటిలో వాటర్ లీకేజ్లు అవుతుంది కాబట్టి నార్మల్ స్లాబ్తో వేస్తే దానికన్నా డెప్త్ ఉండేట్టు మనం ఈ సంకన్ స్లాబ్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. ఈ విధంగా స్లాబ్ అనేది నార్మల్ దాంతో పోల్చుకుంటే మన అకార్డింగ్ టు డిజైన్ 1 feet కానీ 2 feet కానీ డెప్త్ ఉంటాయి. ఈ బీమ్తో పాటు కింద వచ్చేస్తుంది. సో దీని యొక్క స్పేసింగ్ ఒకలాగా ఉండుద్ది. మన నార్మల్ స్లాబ్ యొక్క స్పేసింగ్ ఏంటి, రెయిన్ఫోర్స్మెంట్ యొక్క బార్ డయామీటర్స్ ఏంటి అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఇచ్చిన డైరెక్షన్స్లో కరెక్ట్గా ప్లేస్ చేస్తారో లేదా. అంటే ఎక్స్ డైరెక్షన్లో ఏ బార్స్ ఇచ్చారో వై డైరెక్షన్లో ఏ బార్ ఇచ్చారు. చాలామంది డౌట్ ఉంటుంది ఎక్స్ డైరెక్షన్ ఏది తీసుకోవాలి, వై డైరెక్షన్ ఏది తీసుకోవాలని. ఎప్పుడన్నా సరే మన సైట్లో మెజర్ చేసుకుని దాని యొక్క స్పాన్స్ 2 మెజర్ చేసుకుని ఏది తక్కువ డిస్టెన్స్ ఉంటే దాన్ని ఎక్స్ డైరెక్షన్ అనుకోండి, ఏది ఎక్కువ డిస్టెన్స్ ఉంటే అది వై డైరెక్షన్ అనుకోండి. ఎక్స్ డైరెక్షన్లో మ్యాక్సిమం కాదు 100% మనకి ఇచ్చిన డయామీటర్లో ఎక్కువ ఏదైతే ఉన్నదో ఆ డయామీటర్ బారే పెడతాం. నెక్స్ట్ వై డైరెక్షన్లో ఆటోమేటిక్గా అదర్ బార్ ఏదైతే ఇస్తారో ఆ బారే పెడతాం. కొన్ని కండిషన్స్లో ఏంటంటే రెండిట్లకి కూడా సేమ్ డయామీటర్ ఆఫ్ ది బార్ ఇస్తారు. సో ఆ విధంగా మన స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఇస్తున్నారు లేదని చెక్ చేయించుకుంటాం. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం క్రాంక్ ఎక్కడ వేయించాలి అని చాలామంది డౌట్. మేము 1 side ఒక క్రాంక్ వేయించాం. 2 side క్రాంక్స్ వేస్తే కనుక మనకి క్రాంక్ ఏదైతే ఉన్నదో ఇది ఇటు సైడ్ వచ్చింది, ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ కూడా వచ్చింది. సో మనది 1 side ఒకటి ఇటు సైడ్ క్రాంక్ వస్తే నెక్స్ట్ ఇది డౌన్ సైడ్ ఉండుద్ది. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది క్రాంక్ వచ్చిన బారు. సో క్రాంక్ వచ్చింది, మనం డిస్టెన్స్ మీకు క్లారిటీగా ఉన్నది లేదు చూడండి. సో ఇలా అబ్జర్వ్ చేస్తే కనుక మనకు క్రాంక్ కనిపించుద్ది, కొద్దిగా స్పేసింగ్ అనేది. ఓకే, ఇది ఇది క్రాంక్ లేకుండా డైరెక్ట్ స్ట్రైట్ బార్ వచ్చింది. ఈ క్రాంక్ వచ్చిన బారు ఆపోజిట్ సైడ్లో టాప్ మ్యాట్ కింద వెళ్ళిపోద్ది. సో ఆటోమేటిక్గా బాటమ్ వచ్చింది ఆ అవుట్ల సైడ్ టాప్ మ్యాట్లోకి వస్తుంది. ఈ విధంగా రెయిన్ఫోర్స్మెంట్ అనేది ఉండేది. కొన్ని సైడ్స్లో ఏం చేస్తారంటే డిజైన్ ప్రకారం 2 sides క్రాంక్స్ వేస్తారు. 2 sides క్రాంక్స్ వేస్తే ఒక క్రాంక్ వచ్చింది, ఒక బాటమ్ వచ్చింది. క్రాంక్ వచ్చినాయి మొత్తం ఇటు అటు కూడా 2 వైపులో క్రాంక్ వస్తాయి. అదర్వైజ్ దాని పక్క బార్ ఏమవుద్ది అంటే ఆటోమేటిక్గా 2 బాటంలోకి వెళ్తాయి. ఇటు సైడ్ అలా బాటంలోకి వచ్చింది, అటు సైడ్ కూడా బాటంలోకి వెళ్తాయి. ఇదేంటి చాలామంది ఎక్స్ట్రా బార్స్ ఎలా పెట్టించాలి అనే డౌట్స్ వస్తాయి. సో ఎక్స్ట్రా బార్స్ అంటే ఏంటంటే నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, నెగిటివ్ షియర్ ఫోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి కాలమ్స్ యొక్క ఎడ్జెస్లో కానీ బీమ్ ఎడ్జెస్లో కానీ స్లాబ్తో. సో దాని గురించి మనం బాటంలో ఏదైతే బార్ వచ్చిందో ఈ బార్ చూస్తే కొద్దిగా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసి ఉంచారు మనకి టాప్లో సగం వరకే. సో ఏదైతే బాటంలో వెళ్ళిపోయిందో క్రాంక్ కాకుండా దాని పక్కన ఉన్న బారు దానికి టాప్లో కూడా రెయిన్ఫోర్స్మెంట్ అనేది ప్రొవైడ్ చేయించాను. యాక్చువల్గా ఇది LB4 డిస్టెన్స్ ఉంటే సరిపోద్ది. మనం సైడ్స్లో ఏం చేస్తామంటే స్క్రాప్ మెటీరియల్ ఏదైతే ఉన్నదో ఆ స్క్రాప్ మెటీరియల్ని బట్టి యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా రెయిన్ఫోర్స్మెంట్ అనేది కట్టించుకోవాలి. ఇలా కట్టించుకున్నాక అన్నింటికి స్పేసింగ్ కరెక్ట్గా ఇచ్చారా లేదా అకార్డింగ్ టు డిజైన్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు 2 మ్యాట్లు కనుక ఎక్కడన్నా జాయిన్ అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను ఉన్నది ఒక రూము, ఈ బీమ్ ఇటు సైడ్ ఒక రూము, ఈ 2 రూమ్స్ యొక్క బార్స్ కూడా క్లబ్ అవుతాయి. ఈ యొక్క బారు ఈ రూమ్ డైరెక్షన్లో నుంచి పైకి వచ్చి అంటే ట్యాంక్ వేసాం కాబట్టి పైకి వచ్చింది. నార్మల్గా అయితే బీమ్ దగ్గరికి వచ్చి స్టాప్ అవ్వాలి, కానీ నెగిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి దాని గురించి ఈ బార్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తాం ఆపోజిట్ రూమ్లో ఉన్న క్రాంక్ వరకు LB4 డిస్టెన్స్ వరకు. సో ఈ విధంగా రెయిన్ఫోర్స్మెంట్ అనేది చెక్ చేయించుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకోవాలి కన్సీన్ బీమ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎక్కడైతే బీమ్ లేకుండా వాల్ వస్తుందో పైన అలాంటి ఏరియాలో కన్సీన్ బీమ్స్ ప్రొవైడ్ చేస్తారు. కన్సీన్ బీమ్స్కి కింద పెద్ద సపోర్ట్ ఏమి ఉండదు, డైరెక్ట్ స్లాబ్ షట్టరింగ్ పైన ప్రొవైడ్ చేస్తారు. మనం ఇప్పుడు చూస్తుంది కన్సీన్ బీమ్, దీనికి 4-6 బార్స్ ఇచ్చారు. సో ఈ విధంగా ఎన్ని బార్స్ ఇస్తే అన్ని బార్స్తో ఒక బీమ్ అనేది క్యాష్ చేయించుకుని ఆ యొక్క బీమ్లోకి ఇటు సైడ్ బీమ్లోకి రెండిట్ల సెంటర్లోకి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ కన్సీన్ బీమ్స్ కూడా వేస్తారు. ఎక్కడైతే వాల్స్ వస్తాయో వాల్స్ కింద బీమ్స్ అనేవి ఉండవో అలాంటి చోట లోడ్ డిస్ట్రిబ్యూషన్ గురించి కన్సీన్ బీమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం.
సో ఈ విధంగా రెయిన్ఫోర్స్మెంట్ అంతా కరెక్ట్గా పెట్టారో చూసుకోండి. మీకు ఇక్కడెక్కడ ఇంకా బ్రిగేడ్స్ పెట్టలేదు, సో మాకు ఇప్పుడే రెయిన్ఫోర్స్మెంట్ కరెక్ట్ అయ్యింది. మాకు ఆల్రెడీ ఇప్పుడు 6:30 అవుతుంది కాబట్టి ఈ టైంలో ఇంకా వాళ్ళు బ్రిగేడ్స్ పెట్టమన్నా పెట్టరు. సో మార్నింగ్ బిఫోర్ క్యాస్టింగ్ బ్రిగేడ్స్ అనేవి పెట్టించుకుంటాం. క్యాష్ చేయించుకున్న బ్రిగేడ్స్ పెట్టించినప్పుడు మెయిన్ ఏంటంటే ఎంత డిస్టెన్స్లో పెట్టాలంటే మనం 1 feet 2 feet పెట్టించుకుంటూ వెళ్ళి ఇంకా మినిమం 2-3 feet పెట్టిస్తే సరిపోద్ది. ఒకవేళ అలా పెట్టేసినా కూడా ఇంకా రెయిన్ఫోర్స్మెంట్ అనేది బెండ్ అయ్యి కింద టచ్ అవుతుంది అనిపిస్తే కనుక ఇంకా దగ్గరికి పెట్టించుకుంటాం. సో ఆ విధంగా మనకి ఎక్కడెక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ఎక్కడెక్కడ కింద షట్టరింగ్కి రెయిన్ఫోర్స్మెంట్ అనేది తగులుతుందో ఆ స్పేసెస్లో మనం కవర్ బ్లాక్స్ అనేది పెట్టించుకోవాలి. సో నా నెక్స్ట్ వీడియోలో స్లాబ్ యొక్క కాంక్రీటింగ్, బీమ్ యొక్క కాంక్రీటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కూడా డౌట్స్ ఉండి వాళ్ళు స్టడీస్ పరంగా డెవలప్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.